వరంగల్లో పేకాట ఆడుతూ పట్టుబడిన పలువురు ప్రముఖులు. పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత కార్పొరేటర్తో సహా పలువురు వ్యాపారులు. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ ప్రముఖులు. కొత్తవాడ ప్రాంతంలోని మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేష్ బాబు నివాసంలో పేకాట. అధికార పార్టీ కార్పొరేటర్ బస్వరాజు కుమార్తో పాటు పేకాట ఆడుతున్న 13 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ బృందం. వారి వద్ద రూ. 1,68,530 నగదు, ప్లేయింగ్ కార్డులు, టోకెన్లు, 15 మొబైల్ ఫోన్లు స్వాధీనం. బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద దాడులు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో రేవంత్ రెడ్డిపై పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టుల మీద కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి, లేదంటే దాడులు చేస్తాం. రేవంత్ రెడ్డిపై పెట్టిన పోస్టు వల్ల తెలంగాణలోని యువత, విద్యార్థులు మనోభావాలు దెబ్బతిన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా యువత, విద్యార్థులు రోడ్ల మీదికి ఎక్కి బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై దాడులు చేస్తాం. ఈ పోస్టులకు కేటీఆర్ ను బాధ్యుతుడని చేస్తూ అరెస్టు చేయాలి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి, మంత్రుల గురించి, ఉన్నత అధికారుల గురించి నోటీస్ పెట్టడం జరుగుతుంది. నిన్న కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్లో వాళ్ళు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో దీని గురించి మేము పోలీస్ శాఖ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన పెట్టిన పోస్టు ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరూ కూడా, విద్యార్థులు, యువకులందరూ కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటల పట్ల అందరూ కూడా ఆవేశంతో రోడ్లెక్కే పరిస్థితి ఉంది. సో పోలీస్ అధికారులకి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిజామాబాద్ ఏదైతే జిల్లా పరిధిలో జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా పరిధిలో ఉన్న నాయకులందరితో కలిసి నిజామాబాద్ సిపి గారికి ఒక కంప్లైంట్ కూడా ఈ రోజు మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ముఖ్యమంత్రి గారి పైన పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్, దీనికి సంపూర్ణ బాధ్యత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పైన కఠినమైన సెక్షన్స్ పెట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే, ఆ పోస్ట్ పైన రియాక్ట్ కాకపోతే తెలంగాణలో యువకులని ఆపే పరిస్థితి ఉండదు. పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి ఉంటుంది. కేటీఆర్ పైన కూడా దీని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కల్వకుంట్ల తారక రామారావు పైన కూడా దాడులకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు పోలీస్ అధికారులు మీరిక్కడ కొంతమంది యువకుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆగే పరిస్థితి ఉండదు. సో తక్షణమే దీనిపైన రియాక్ట్ అయి కేసులు పెట్టి కల్వకుంట్ల తారక రామారావు పైన, బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్ నడిపే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా ద్వారా పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ అందజేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. దీపావళి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని, ఈ దీపావళి సందర్భంగా ప్రతి ఇంట్లో అజ్ఞాన చీకట్లను పాలొద్దని నూతన వెలుగులు నింపాలని ఆ రాజేశ్వరి అమ్మవారిని వేడుకోవడం జరిగింది. రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్యాలతో ఉండాలని వేడుకోవడం జరిగింది. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ మాగంటి సునీత గెలుపు యావత్ తెలంగాణ ప్రజల గెలుపు. కారు గుర్తుకే ఓటేద్దాం. 6 గ్యారంటీలు, 420 హామీలతో మోసం చేసిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కు బుద్ధి చెబుదాం. రైల్వే స్టేషన్ లో ఫోన్ పే పని చేయడం లేదని ప్రయాణికుడి దగ్గర బలవంతంగా వాచ్ తీసుకున్న సమోసా వ్యాపారిని అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు. మధ్యప్రదేశ్ జబల్పూర్ రైల్వే స్టేషన్లో సమోసా తీసుకున్నాక ఫోన్ పే పని చేయకపోవడంతో రైలు వెళ్లిపోతుందని తిరిగి ఇచ్చేసిన ప్రయాణికుడికి కాలర్ పట్టుకుని డబ్బులు కట్టమని బలవంతం పెట్టిన సమోసా వ్యాపారి. రైలు వెళ్లిపోతుండడంతో ఏమీ చేయలేక తన వాచ్ ఇచ్చేసి సమోసా తీసుకుని వెళ్లిపోయిన ప్రయాణికుడు. వీడియో వైరల్ అవ్వడంతో కేసు నమోదు చేసి సమోసా వ్యాపారిని అరెస్ట్ చేసిన పోలీసులు. ठंडा पानी
ఫుడ్ పాయిజన్ చేసిన హోటల్ను సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరంలో ఫుడ్ పాయిజన్ 20 మందికి పైగా అస్వస్థకు గురై ఆసుపత్రి పాలైన ఘటనలో అధికారులు సీరియస్. అంబాజీపేటలోని పట్టాభిరామయ్య టిఫిన్ హోటల్లో కలుషితమైన టిఫిన్ చేసిన 20 మందికి అస్వస్థతపై హోటల్ మూసివేసిన అధికారులు. కొన్ని రోజుల క్రితం పట్టాభిరామయ్య టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసిన వారికి వాంతులు విరేచనాలు అవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితులు. దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.